సో హాయ్ ఫ్రెండ్స్, క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ ఎపిసోడ్ 9 కి స్వాగతం. సో స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళ స్పెషల్ టెస్ట్ కోసం ఒక ఐలాండ్ లో అయితే వదిలేస్తారు. ఇక వాళ్ళంతా ఆ ఐలాండ్ లో 7 days వరకు సర్వైవ్ అవ్వాలి. దానికోసం ప్రతి క్లాస్ కి కొన్ని లిమిటెడ్ ఎక్విప్మెంట్స్ అయితే ఇస్తారు, లైక్ మ్యాచ్ బాక్స్, క్యాంపింగ్ టెంట్, ఫ్లాష్ లైట్స్ అలా అన్నమాట. ఇక స్టూడెంట్స్ అందరూ ఆ ఎక్విప్మెంట్ ని చెక్ చేసుకుని ఈ ఐలాండ్ లో 7 days వరకు ఎలా సర్వైవ్ అవ్వాలని ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. అండ్ ప్రతి క్లాస్ కి కూడా ఈ టెస్ట్ కోసం 300 స్పెషల్ టెస్ట్ పాయింట్స్ అనేవి ఇస్తారు. ఆ పాయింట్స్ ని యూజ్ చేసి వాళ్ళకి కావాల్సినవి అక్కడ పర్చేస్ చేయొచ్చు అన్నమాట. ఈ టెస్ట్ ఎండ్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎన్ని స్పెషల్ టెస్ట్ పాయింట్స్ మిగిలితే అవన్నీ కూడా తిరిగి వాళ్ళ క్లాస్ పాయింట్స్ లోకి యాడ్ అవుతాయి అన్నమాట. ఇక హిరాటా స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ టెస్ట్ లో వాళ్ళు ఏం చేస్తే పాయింట్స్ అనేవి గెయిన్ అవుతాయి, ఏం చేస్తే పాయింట్స్ అనేవి మైనస్ అవుతాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక హొరికిత అయానాకోజితో ఈ వాచ్ చాలా ఇరిటేటివ్ గా ఉంది అని అంటుంది. దానికి అయానాకోజి, బట్ మనం ఈ వాచ్ ని పర్మిషన్ లేకుండా తీసేస్తే పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అంతేకాదు ఈ వాచ్ లో ఒక స్పెషల్ జీపీఎస్ సిస్టమ్ అనేది ఉంది. దీని వల్ల ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎదురవుతే వాళ్ళు మనల్ని ఈజీగా కనుక్కోవచ్చు అని అంటాడు. ఇక యుజిట్సు హిరాటాతో, వీళ్ళు మనకి జస్ట్ బేసిక్ టాయిలెట్ కిట్ ని మాత్రమే ఇచ్చారు, ఇది అబ్బాయిలకైతే పర్లేదు బట్ అమ్మాయిలకి అంత కంఫర్టబుల్ గా ఉండదు. సో మనం ఆ స్పెషల్ టెస్ట్ పాయింట్స్ ని యూజ్ చేసి ఒక మంచి టాయిలెట్ ని కొనుక్కుందామని అంటుంది. దానికి యుకిమురా అనే ఒక స్టూడెంట్, నేను దీనికి ఒప్పుకోను, ఇది పర్చేస్ చేయాలా వద్దా అన్నది మెజారిటీ ఆఫ్ ద ఓర్స్ ని బట్టి డిసైడ్ చేయాలి అని అంటాడు. దానికి ఈకే కూడా, కరెక్ట్ చెప్పావు మావా, మనం అనవసరంగా ఇలా పాయింట్స్ ని వేస్ట్ చేయకూడదు అని అంటాడు. దీంతో అమ్మాయిలు అబ్బాయిలు అయితే ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. ఇక హిరాటా ఎలాగోలా వాళ్ళని కూల్ డౌన్ చేసి ముందుకైతే తీసుకుని వెళ్తాడు. అలా వాళ్ళంతా కూడా ఆ ఐలాండ్ లో ఉన్న ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతారు. ఇక ఈకే, యమవుచి అండ్ సూడో ఈ ముగ్గురు వాళ్ళ కోసం ఒక క్యాంపింగ్ స్పాట్ అయితే వెతుకుతూ ఉంటారు. ఇక మిగిలిన స్టూడెంట్స్ అంతా కూడా ఒక ప్లేస్ లో కూర్చుంటారు. అప్పుడు హిరాటా వాళ్ళతో, నాకు తెలిసి మనం కూడా క్యాంప్ వేసుకోవడానికి బేస్ ఏరియా కోసం వెతకడం బెటర్, నాతో పాటు ఇంకెవరైనా వస్తారా అని అడుగుతాడు. అప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అయితే పైకి లేస్తారు. ఈవెన్ మన అయానాకోజి కూడా పైకి లేస్తాడు. దీంతో హొరికిత ఒక్కసారిగా షాక్ అవుతుంది, ఇది నిజమేనా, నీ అంతటా నువ్వే వాలంటీర్ గా హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటున్నావా అని. ఇక అయానాకోజి పైకి లేవగానే సాకురా పాప కూడా పైకి లేస్తుంది, నేను కూడా మీకు హెల్ప్ చేస్తానని. అలా వాళ్ళు 9 మెంబర్స్ అవుతారు. దీంతో హిరాటా, మనం 3 మెంబర్స్ గా విడిపోయి ఒక టీమ్ గా వెతుకుదామని చెప్తాడు. అలా అయానాకోజి, సాకురా అండ్ కోయింజి ఒక టీమ్ లో అయితే ఉంటారు. ఇక కోయింజి కోతిగాడు అచ్చం ఒక టార్జన్ లాగే చెట్లపై నుంచి జంప్ చేస్తూ చాలా స్పీడ్ గా అయితే ముందుకి వెళ్తూ ఉంటాడు. దీంతో అయానాకోజి కోయింజిని కాస్త స్లో డౌన్ అవ్వమని, లేదంటే మనం విడిపోతామని చెప్తాడు. దానికి కోయింజి, నువ్వేమీ దాని గురించి దిగులు పడకు, వెలుతురు ఉన్నంతసేపు ఈ ఫారెస్ట్ లో మనం ఎక్కడికి తప్పిపోము, అండ్ నేను ఈ ప్రకృతిని బాగా ఆస్వాదిస్తున్నాను అని చెప్పి మళ్ళీ ఆ కోతిగాడు ముందుకి వెళ్ళిపోతూ ఉంటాడు. దీంతో వాళ్ళైతే సెపరేట్ అవుతారు. ఇక అయానాకోజి అండ్ సాకురా ముందుకి వెళ్తుండగా సడన్ గా వాళ్ళకి ఒక కేవ్ అయితే కనిపిస్తుంది. దీంతో సాకురా అయానాకోజిని, ఇది ఒక స్పాట్ అయి ఉండవచ్చు అని అంటుంది. అప్పుడు మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. అందులో చబసీరా స్టూడెంట్స్ అందరితో, ఈ ఐలాండ్ లో మీకు చాలా స్పాట్స్ అనేవి ఉన్నాయి, మీరు ఆ స్పాట్స్ ని అక్యుపై చేసిన ప్రతిసారి మీకు ఒక బోనస్ స్పెషల్ పాయింట్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఆ బోనస్ పాయింట్స్ అనేవి మీరు ఈ టెస్ట్ లో మాత్రం యూజ్ చేసుకోలేరు, ఈ టెస్ట్ ఎండ్ అయిన తర్వాత మాత్రమే యూజ్ చేసుకోగలరు. ఇక మీరు అక్యుపై చేసుకున్న ఆ స్పాట్ ని కేవలం మీ క్లాస్ లీడర్ మాత్రమే, దీన్ని మేము అక్యుపై చేసుకున్నామని అనౌన్స్ చేయాలి. దానికోసం మీ క్లాస్ లీడర్ కి ఒక స్పెషల్ కీ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక స్పాట్ ని కనుక్కున్న వెంటనే ఈ స్పెషల్ కార్డ్ తో దాన్ని అక్యుపై చేసుకున్నట్టుగా అనౌన్స్ చేయాలి. అండ్ ప్రాపర్ రీజన్ లేకుండా మీ క్లాస్ లీడర్ ని మీరు మళ్ళీ మార్చుకోలేరు. ఇక ఫైనల్ గా ఈ టెస్ట్ ఎండ్ అయిన చివరి రోజు మీ క్లాస్ లీడర్ మిగిలిన క్లాసెస్ యొక్క లీడర్ ఎవరో కనుక్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గనక అది కరెక్ట్ గా గెస్ చేయగలిగితే ఒక్క క్లాస్ కి మీకు 50 స్పెషల్ పాయింట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలా 3 క్లాసెస్ యొక్క లీడర్స్ ని కరెక్ట్ గా గెస్ చేయగలిగితే మొత్తం 150 పాయింట్స్ అనేవి మీకు యాడ్ అవుతాయి. ఒకవేళ మీరు అది కరెక్ట్ గా గెస్ చేయలేకపోతే ఒక్క రాంగ్ ఆన్సర్ కి మీకు 50 పాయింట్స్ అనేవి మైనస్ అవుతాయి. అందుకనే మీ క్లాస్ లీడర్ ఎవరో వేరే వాళ్ళకి తెలియకుండా జాగ్రత్తగా ఉండండి. అండ్ వేరే వాళ్ళ క్లాస్ లీడర్ ఎవరో మీరు కనుక్కోవడానికి ట్రై చేయవచ్చు అని చెప్తుంది. సో ఇంతటితో ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. ఇక ప్రజెంట్ సీన్ లో ఆ కేవ్ నుండి కట్సురాగి అండ్ ఇంకొక స్టూడెంట్ అయితే బయటకి వస్తారు. అప్పుడు కట్సురాగి హ్యాండ్ లో క్లాస్ లీడర్ దగ్గర ఉండాల్సిన ఆ స్పెషల్ కీ కార్డ్ అనేది ఉంటుంది. అండ్ అది మన అయానాకోజి కూడా గమనిస్తాడు. సడన్ గా కట్సురాగికి ఏదో గడ్డి సౌండ్ వినపడడంతో వెళ్లి చెక్ చేస్తాడు. బట్ అక్కడ కట్సురాగికి ఎవరూ కనిపించరు. దీంతో కట్సురాగి అండ్ ఆ స్టూడెంట్ అక్కడ నుండి వెళ్లిపోతారు. ఇక అయానాకోజి కట్సురాగి హ్యాండ్ లో ఉన్న ఆ స్పెషల్ కీ కార్డ్ ని చూసి అండ్ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న దాన్ని బట్టి
కట్సురాగినే క్లాస్ ఏ లీడర్ అని అనుకుంటాడు. ఇక సాకురా అండ్ అయానకోజి ఆ కేవ్ లోకి అయితే ఎంటర్ అవుతారు. బట్ క్లాస్ ఏ వాళ్ళు ఆల్రెడీ ఆ స్పాట్ ని 8 అవర్స్ కోసం రిజర్వ్ అయితే చేసుకుంటారు. దీని వల్ల క్లాస్ ఏ వాళ్ళకి ఒక స్పెషల్ బోనస్ పాయింట్ అనేది లభిస్తుంది. ఇక మనోళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి వెనక్కి అయితే వెళ్లిపోతారు. అయానకోజి హొరికితాతో అక్కడ జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఈకే యమౌచి అండ్ సూడో రివర్ కి దగ్గరగా ఒక స్పాట్ నైతే కనిపెడతారు. దీంతో స్టూడెంట్స్ అంతా కూడా ఆ స్పాట్ కి అయితే రీచ్ అవుతారు. ఇక ఆ స్పాట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఆ రివర్ లోని వాటర్ కూడా చాలా ఫ్రెష్ గా అయితే ఉంటాయి. దీంతో మనోళ్ళంతా కూడా ఈ స్పాట్ ని ఆక్యుపై చేసుకుని ఇక్కడే క్యాంపింగ్ వేసుకుందామని అనుకుంటారు. బట్ ఆ స్టూడెంట్స్ అందరూ మనం దీన్ని ఎలా రిజర్వ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంతవరకు మనలో ఎవరు లీడర్ అనేది ఇంకా కూడా డిసైడ్ అవ్వలేదు. ఓన్లీ లీడర్ మాత్రమే ఈ స్పాట్ ని ఆక్యుపై చేయగలరు అండ్ తను ఇక్కడే ఉండి ప్రతి 8 అవర్స్ కోసారి ఈ ప్లేస్ ని మళ్ళీ రిన్యూ చేయాల్సి ఉంటుంది అని అనుకుని ఫైనల్ గా వాళ్ళంతా హొరికితాని క్లాస్ లీడర్ గా అయితే అనౌన్స్ చేస్తారు. దానికి హొరికితాకి కూడా ఎలాంటి అబ్జెక్షన్ అయితే ఉండదు. దీంతో హొరికితా ఆ స్పెషల్ కీ కార్డ్ ని యూజ్ చేసి ఆ స్పాట్ నైతే ఆక్యుపై చేస్తుంది. ఆ తరువాత ఈకే కొంతమంది స్టూడెంట్స్ తో మనం ఇప్పుడు రివర్ కి దగ్గరగానే ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనకి తాగడానికి అలాగే ఫ్రెష్ అవ్వడానికి ఎలాంటి ప్రాబ్లము లేదు అని అంటాడు. దానికి ఆ స్టూడెంట్స్ ఏంటి ఈ వాటర్ ని తాగాల, ఇది చాలా రిస్కీ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతారు. అప్పుడు ఈకే దగ్గరికి అయానకోజి వచ్చి ఈకే నువ్వు ఇంత మంచి స్పాట్ ని కనిపెట్టావు, నీకు ఇలాంటి వాటిలో ముందే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతాడు. దానికి ఈకే ఎక్స్పీరియన్స్ అంటే నా చిన్నప్పుడు నా ఫ్యామిలీతో కలిసి ఇలాగే అవుట్డోర్స్ లో క్యాంపింగ్ కి వెళ్లేవాడిని, అందుకనే ఈ రివర్ వాటర్ తాగడంలో నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు, ఎందుకంటే ఆ వాటర్ యొక్క ప్యూరిటీని చూసే నేను చెప్పగలను ఇవి సేఫ్ అని. ఇక నెక్స్ట్ సీన్ లో స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. ఇక అయానకోజి ఏమో ఫైర్ క్యాంప్ వేయడానికి వుడ్ ని కలెక్ట్ చేయడానికి వెళ్దామని అనుకుంటాడు. దానికోసం హొరికిటాని కూడా హెల్ప్ చేయమని అడుగుతాడు. దానికి హొరికితా కుదరదు, ఎందుకంటే నేను ఇప్పుడు బయటకి రావడం వల్ల మన ఎనిమీస్ కి నేనే మన క్లాస్ లీడర్ అని తెలిసే ప్రమాదం ఉంది అని చెప్పి తను క్యాంప్ లోపలికి వెళ్లిపోతుంది. దీంతో అయానకోజి అక్కడే ఖాళీగా ఉన్న సాకురా అండ్ యమౌచినైతే వుడ్ ని కలెక్ట్ చేయడానికి తీసుకువెళ్తాడు. ఇక యమౌచి ఏమో సాకురాని లైన్ లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ ముగ్గురు అలా వుడ్ ని కలెక్ట్ చేసుకుని తిరిగి క్యాంప్ కి వెళ్తుండగా ఒక అమ్మాయి దెబ్బలతో అయితే కనిపిస్తుంది. ఇక ఆ అమ్మాయి ఎవరో కాదు, క్లాస్ సి కి చెందినటువంటి ఇబుకి. ఇక యమౌచి అండ్ సాకురా తనని అలా దెబ్బలతో చూసి తనని తమతో పాటు వాళ్ళ క్యాంప్ కి రమ్మని ఇన్వైట్ చేస్తారు. దానికి ఇబుకి మీకేమైనా పిచ్చా, నేను మీ ఎనిమిని, ఎందుకని నన్ను ఇన్వైట్ చేస్తున్నారు అని అంటుంది. దానికి యమౌచి అండ్ సాకురా ఎందుకంటే నువ్వు ఒంటరిగా అండ్ గాయాలతో ఉన్నావు అని చెప్పి తనని ఎలాగోలా కన్విన్స్ చేసి వాళ్ళతో పాటు క్యాంప్ కైతే తీసుకువెళ్తారు. సో ఇక అక్కడ మెల్లిమెల్లిగా చీకటి అవుతుండడంతో ఈకే మనలు తెచ్చిన ఆ వుడ్ తో క్యాంప్ ఫైర్ నైతే క్రియేట్ చేస్తాడు. ఇక అమ్మాయిలేమో వాళ్ళు తినడానికి ఫ్రూట్స్ కలెక్ట్ చేసుకుని తీసుకువస్తారు. బట్ వాళ్ళకి అందులో ఏ ఫ్రూట్స్ మంచివో ఏ ఫ్రూట్స్ చెడ్డవో అయితే తెలీదు. దీంతో ఈకేనే మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఆ ఫ్రూట్స్ గురించి డీటెయిల్డ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీంతో ఆ స్టూడెంట్స్ అంతా కూడా ఈ రోజు ఈకేనే వాటర్ కి దగ్గరగా ఈ స్పాట్ ని కనిపెట్టాడు అండ్ ఫైర్ ని కూడా క్రియేట్ చేశాడు. ఈకే లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ మనతో ఉండడం నిజంగా మంచిదైంది అని వాళ్ళంతా కూడా ఈకేని పొగుడుతూ ఉంటారు. అప్పుడే ఈకే సడన్ గా కొరిన్జువాతో ఇందాక నువ్వు బాత్రూమ్ కొనుక్కుందామంటే దానికి నేను ఒప్పుకోలేదు కదా, ఐఎమ్ సారీ అని చెప్తాడు. ఇక హిరాటా స్టూడెంట్స్ అందరికి ఆ ఎస్ పాయింట్స్ ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి అని ఒక బడ్జెట్ ని అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ తర్వాత ఒంటరిగా కూర్చున్న ఇబుకి కుషిడా తినడానికి కొన్ని ఫ్రూట్స్ నైతే ఇస్తుంది. ఇక సడన్ గా సూడో గట్టిగా అరుస్తూ కోయింజీ ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని మోసం చేస్తావు అని అరుస్తూ ఉంటాడు. ఎందుకంటే కోయింజీకి హెల్త్ బాగోలేదని చెప్పి తిరిగి షిప్ లోకి అయితే వెళ్లిపోతాడు. దాని వల్ల క్లాస్ డి కి ఇప్పుడు 30 ఎస్ పాయింట్స్ అనేవి మైనస్ అవుతాయి. బట్ కోయింజీ షిప్ లోకి రీచ్ అయిన తర్వాత వాడికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేనట్టుగా అయితే మనకి కనిపిస్తాడు. అండ్ ఇంతటితో ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్, బై బాయ్.